ఏంటి 'బాహుబలి 3' అనుకుంటున్నారా? కాదు, 'బాహుబలి ద ఎపిక్'. ఫస్ట్ ఈ టీజర్ చూడండి. ఎలా ఉంది టీజర్? అద్భుతంగా ఉంది కదా. ఇప్పుడు సినిమా విషయానికి వస్తే ఇది 'బాహుబలి 3' కాదు, 'బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 రెండూ కలిపి దానిని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ మరియు రానా దగ్గుపాటి కాంబినేషన్లో వచ్చిన మరపురాని మరియు తిరుగులేని మూవీ 'బాహుబలి'. 2015లో 'బాహుబలి పార్ట్ 1' రిలీజ్ అయ్యింది. అంటే 10 years మైల్ స్టోన్ని కంప్లీట్ చేసుకున్న 'బాహుబలి' మూవీ పార్ట్ 1, పార్ట్ 2 రెండూ కలిపి మళ్ళీ 'బాహుబలి ద ఎపిక్' పేరుతో థియేటర్స్లో వరల్డ్ వైడ్ 31 అక్టోబర్న రిలీజ్ చేస్తున్నారు. 10 సంవత్సరాల క్రితం కట్టప్పని బాహుబలి ఎందుకు చంపాడు అనే ప్రశ్న ఒక దేశాన్నే ఒకటిగా చేసింది. ఇప్పుడు ఆ ప్రశ్న మరియు సమాధానం రెండూ కలిసి 'బాహుబలి గ్రాండ్ ఎపిక్గా తిరిగి వస్తుంది ప్రేక్షకుల ముందు. ఈ సినిమా వచ్చి 10 years అయినప్పటికీ ఆ మూవీ క్యారెక్టర్స్ నేమ్స్ ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. ప్రభాస్ డ్యూయల్ రోల్లో అమరేంద్ర మరియు మహేంద్ర బాహుబలిగా చేస్తే, బల్లాల దేవ్గా దగ్గుపాటి రానా చేశారు. శివగామి క్యారెక్టర్లో రమ్యకృష్ణ అద్భుతంగా చేశారు. ఇంకా అనుష్క శెట్టి, తమన్నా భాటియా, సత్యరాజ్, నాజర్ కీ రోల్స్లో చేశారు. ఈ 'బాహుబలి ద ఎపిక్' ఈసారి పార్ట్ 1, పార్ట్ 2 రెండూ మెర్జ్ చేసి డిఫరెంట్ కాంబినేషన్లో ఇంకోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుందని బాహుబలి డైరెక్టర్ అయిన రాజమౌళి గారు ప్రకటించడం జరిగింది. దీని గురించి ఒక టీజర్ కూడా, అంటే 2 parts మిక్స్ చేసిన టీజర్ వదలడం జరిగింది. ఈ టీజర్ చూస్తే మాత్రం గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈసారి విజువల్ ఎఫెక్ట్స్, లైటింగ్స్ పెంచి కలర్ ఆఫ్ థీమ్స్ చాలా ఇంప్రూవ్ చేశారు. సినిమా వచ్చి 10 years అయినప్పటికీ ఎన్నిసార్లు చూసినా మళ్ళీ ప్రతి సీన్ ఒక కొత్త సినిమా చూసినట్లే చూస్తాం. అది బాహుబలి యొక్క స్పెషాలిటీ. కొన్ని సీన్స్ అయితే ఇప్పటికీ చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 తీయడానికి 2 years టైం పడితే, అప్పటిదాకా ఈ క్వశ్చన్ ఇంటర్నేషనల్ వైడ్గా ప్రేక్షకులకు అంతు చిక్కని ఒక సెన్సేషనల్ న్యూస్గా మారింది. బాహుబలి ద ఎపిక్ ఈసారి కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్లో సౌండ్, మ్యూజిక్ మొత్తం చేంజ్ చేసినట్లు కనిపిస్తుంది. పిక్చర్ క్వాలిటీ ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా చాలా బెటర్గా కనిపిస్తుంది. ప్రభాస్ అభిమానులకి మాత్రం బాహుబలి ద ఎపిక్ సినిమా ఒక జాక్పాట్గా చెప్పవచ్చు. అయితే ఈ సినిమా అక్టోబర్ 31 నాటికి రిలీజ్ చేయాలని సిద్ధం చేస్తున్నారు. ఎవరైతే ఇంతకు ముందు థియేటర్స్కి వెళ్ళి 2 parts చూడలేదో వారి కోసం ఈ సినిమా ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. మళ్ళీ ఈ సినిమా రిలీజ్ చేస్తే 500 కోట్లు తెచ్చిపెట్టడం ఖాయమని సోషల్ మీడియాలో ఫ్యాన్ బేస్ అంచనా వేస్తుంది. కేవలం తెలుగు రాష్ట్ర ప్రజలే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఈ బాహుబలి మూవీని రిలీజ్ చేయాలని ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయినా రాజమౌళి సినీ కెరీర్లో ఫ్లాప్ మూవీ లేదు. అలాంటిది బాహుబలి వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ మూవీ అయినప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏ విధంగా ఈ 2 parts కంబైన్ చేసి బాహుబలి ఎపిక్ మన ముందుకు తీసుకుని వస్తారు. అయినా రాజమౌళి సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలోనే ఒక బెస్ట్ డైరెక్టర్. ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఉన్నత స్థాయికి తీసుకెళ్లి వరల్డ్లోనే ద బెస్ట్ ఇండస్ట్రీగా పరిచయం చేశాడు. బాహుబలి ఎన్నిసార్లు చూసినా క్రేజ్ మాత్రం స్కై లెవెల్లో ఉంటుంది. అయినా బాహుబలి లాంటి మూవీని మళ్ళీ రాజమౌళి కూడా డైరెక్ట్ చేయలేడు. అలాంటి మూవీ బాహుబలి. పెద్ద పెద్ద స్టార్సే బాక్స్ ఆఫీస్ని క్రాస్ చేయలేకపోతారు. కానీ ఈ మూవీతో మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేయాలని చూస్తున్నారు పాన్ ఇండియా అంటే ఏంటో అని. 500 crores పక్కా అని అంచనాలు. కానీ చూద్దాం, ఎవరు ఎంత చెప్పినా ఆల్రెడీ చూసిన సినిమా కాబట్టి ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయ్యిద్దో లేదో. ఒకవేళ కొత్తగా ఉంటే మాత్రం మళ్ళీ రికార్డ్స్ బద్దలవ్వడం ఖాయం.
అఫీషియల్గా ఇంకా థియేటర్స్లో ప్రీ బుకింగ్ కోసం టికెట్స్ ఏం వదలలేదు. కానీ ఇప్పటికీ 1,44,100 మెంబర్స్ తాము ఈ సినిమా టికెట్స్ కోసం ఇంట్రెస్ట్గా ఉన్నారని ఆన్లైన్లో నోటిఫై చేసి ఉన్నారు. ఇంకో 2 months టైం ఉంది. ఈ సినిమా రిలీజ్ October 31 కాబట్టి అప్పటిదాకా ఇంకా టికెట్ బుకింగ్ కన్ఫామ్గా 3 లక్షల నుంచి 4 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. బాప్ ఆఫ్ ద బాక్స్ ఆఫీస్ వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ అని అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ మూవీ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.